అభయ్, నువ్వు సైకో గడివి, నువ్వు ఒక క్యాన్సర్ సెల్ లాంటి వాడివి. బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఇది స్ప్రెడ్ అవుతుంటుంది. గెట్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్. నేను కాదండి మాట అన్నది, నాగార్జున. బిగ్ బాస్ హౌస్లో ఇవాళ అసలు ఎపిసోడ్ మొత్తం అసలు మామూలుగా లేదు. నాగార్జున అయితే ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు, అబ్బాయికి ఇచ్చి పడేశారు అంతే. మొత్తానికి మోకాళ్ళ మీద పడి నమస్కారం చేసినా కూడా గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నారు. అసలు అబ్బాయి ఉన్నాడా వెళ్ళిపోయాడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ టు S4 మీడియా, నేను మీ రేఖ. బిగ్ బాస్ హౌస్ డే 20 సాటర్డే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పండి. మొత్తం వీక్ అంతా అసలు టాస్క్లు, గొడవలు, ఫైట్లు, ఆ తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఒక్క రేంజ్లో అయితే జరగలేదు, మామూలుగా జరగలేదు. ఈ వీటన్నిటి గురించి ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో నాగార్జున వచ్చి చెప్పే ఆ జడ్జిమెంట్ కోసం అయితే హౌస్ మేట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో వెల్కమ్ టు ఎపిసోడ్ అని చెప్పి నాగార్జున వచ్చేసారు. ఫ్రైడే ఏం జరిగిందని చూపించేశారు. మొత్తం ఫోకస్ అంతా కూడా ఈ ఫ్రైడే ఎపిసోడ్లో అభయ్ మీదే ఉంది. అభయ్ నిఖిల్తో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. పృథ్వీ ఇలా నీ గురించి అన్నాడు. ఇక్కడ వీళ్ళ టీం ఏంటంటే అభయ్, నిఖిల్, సోనియా, పృథ్వీ, వీళ్ళ నలుగురు కూడా ఒకళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుకోవడం, అరే వాడు ఇలా అన్నాడు రా అని చెప్పి ఈ పత్యాభరం డిస్కషన్ ఎక్కువైపోయింది తప్ప పనికొచ్చి మాటలు నువ్వు ఇలా ఇంప్రూవ్ చేసుకో, నువ్వు ఇది కదా అని చెప్పి చెప్పుకోవడం లేదు. మధ్యవర్తిగా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు తప్ప పనికొచ్చే మాట ఒక్కటి కూడా లేదని నా ఫీలింగ్. సో ఫ్రైడే వీళ్ళ డిస్కషన్ చూపిస్తుంటారు. మొత్తం ఫ్రైడే ఎపిసోడ్ మొత్తం కూడా అబ్బాయే కనిపిస్తూ ఉంటాడు, అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. పృథ్వీ ఇలా అన్నావు నువ్వు, పృథ్వీ వచ్చి ఫీల్ అయ్యాడు, పృథ్వీ నాకు చెప్పాడు, నేను నీకు ఇది చెప్తాను, మళ్ళీ నువ్వు ఏదైతే చెప్తావు నేను పృథ్వీకి చెప్తాను అన్నట్టే ఉంది మొత్తం అదంతా కూడా. అండ్ అభయ్తో బిగ్ బాస్ మాట్లాడాడు కదా నిన్నటి ఎపిసోడ్లో కానీ అంతకుముందు కానీ, మిడ్ నైట్ గేట్లు ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోమన్నా. అప్పటి నుంచి అబ్బాయికి అయితే కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. రేపు పొద్దున్న నన్ను షూట్అవుట్ చేస్తారు, నాకు అది తెలుస్తుంది, నేను బాగా డైరెక్ట్గా బిగ్ బాస్ని తిట్టాను కదా, నాకు మాత్రం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి అభయ్ చెప్తూ ఉంటాడు. నిఖిల్ కూడా నీకే కాదురా మాకు కూడా ఉంటుంది అని అంటాడు. ఇది ఎంత తిట్టారని నిఖిల్కి తెలుసో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళ క్లాన్ సభ్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళ క్లాన్ సభ్యులతో ఎక్కువ మాట్లాడాడు. అలాగే నిఖిల్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంచెం మాటలు అనేవి చాలా లూజ్ మాటలు వదిలేశాడు. మనకి లైవ్లో చూసిన వాళ్ళకైతే ఇంకా తెలుస్తుంది. చాలా ఇంకా ఏది పడితే అది ఒక వాళ్ళు పట్టించుకుంటారు, ఇలా బయటికి గెంటేస్తారని కూడా ఆలోచించకుండా ఒక చీఫ్గా ఉండి కూడా తను మాట్లాడుతుంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అభయ్కి అయితే అర్థమైపోయింది. అయినా ఆదిత్య దగ్గరుండి వాళ్ళకి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా గ్రేట్, మీరు చీఫ్గా ఉండడం మాకు గొప్పతనం అని చెప్పేసి అభయ్కి ఆదిత్య అయితే డబ్బా కొట్టేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మినిట్ మేడ్ టాస్క్ అయితే పెట్టారు, దాన్ని అక్కడ ఆరెంజెస్ పెట్టారు, అవి కట్ చేసి జ్యూస్ తీసి వాళ్ళు ఎవరైతే ఫాస్ట్గా నింపుతారో వాళ్ళనమాట. సో ఈ టాస్క్లో అయితే విష్ణు, సీత, పృథ్వీ, సోనియా అని ఒక టీమ్గా అనౌన్స్ చేశారు. ఆ టీం అయితే గెలుస్తుంది. నెక్స్ట్ మన ఎంతగానో ఈగర్లీ వెయిట్ చేస్తున్న సాటర్డే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నాగార్జున మాట్లాడడానికి తెలుసుకోవడానికి చాలా ఉంది అని చెప్పేసి వస్తారనమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా వామ్గా విష్ చేసినప్పటికీ కూడా నాగార్జున చాలా సీరియస్గా సిట్ డౌన్ అని చెప్పేసి అంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది అబ్బా అని చెప్పి. సో నెక్స్ట్ సోనియాని ఫస్ట్ నుంచోమంటారు. సోనియా, నువ్వు సంచాలకులుగా బెలూన్ టాస్క్లో ఏదైతే తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే నేను కరెక్ట్గానే తీసుకున్నాను సార్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను బట్ తీసుకున్నాను, బాగానే ఆడానని నేను అనుకుంటున్నాను, నా పాత్రకి నేను న్యాయం చేశాను అని అంటుంది. నెక్స్ట్ అబ్బాయి నుంచోబెట్టి కరెక్టేనా అంటే కాదండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఆడాను, రూల్ బుక్లో కూడా ఇవి ఉన్నాయి రూల్స్, బాడీ మీద ఉన్న బెలూన్ కన్సిడర్ చేస్తాము అని చెప్పి, తర్వాత దాని కంటిన్యూస్గా సెకండ్ పాయింట్ ఏముందంటే ఎక్కువ బెలూన్స్ బాక్స్లో ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్లో అవి కన్సిడర్ చేస్తానని చెప్పేసి ఉన్నాయి. ఎక్కువ బెలూన్స్ ఎవరి ఉంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటించి, తక్కువ బెలూన్స్ అంటే పగిలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళని ఎక్కువ విజేతలుగా చేస్తామని చెప్పేసి అంటారనమాట. బిగ్ బాస్ హౌస్లో ఆ ఏవి అనేది ప్లే అవుతుంది. నాగార్జున అక్కడ సోనియా అబ్బాయి బయటికి వెళ్ళిపోతున్న ప్రతిసారి నువ్వు లోపలికి రా అని చెప్తూనే ఉంటుంది. చెప్పిందా లేదా అంటే చెప్పింది, కానీ ఒకసారి 2 సార్లు చెప్పింది, కానీ నేను ప్లే చేస్తూ ఉన్నానని చెప్పి నాగార్జున మాట్లాడేది ఒకటి, అబ్బాయి చెప్పేది ఒకటే అయిపోతుంది. ఏవి చూసిన తర్వాత నా స్ట్రాటజీ యూస్ చేసి ఆడానంటే అక్కడ స్ట్రాటజీ ఏముంది, గేమ్ ఆ బాక్స్ బయటికి వెళ్ళిపోవడం స్ట్రాటజీనా, అది కరెక్ట్ కాదు కదా అంటే దాన్ని తప్పు ఒప్పుకుంటాడు. సో దీని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే యష్మి నుంచుని చెప్తుందనమాట. తన గేమ్ బెలూన్స్ అన్నవి లోపల వేస్తుంది కానీ లోపల వేయలేదు, అవి లోపల వేయకుండా వాళ్ళ బెలూన్స్ మాత్రమే వాళ్ళకి మాట్లాడుతుంది కానీ చేయలేదు అంటే, నువ్వు సంచాలకులు అని చెప్పి నాగార్జున అడిగితే కాదు అని చెప్పంటుంది. కానీ ఒక జడ్జిమెంట్ అనేది చెప్పాలి కదా, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి
అంటే నువ్వు గేమ్ ఆడుతున్నావు లేదంటే నువ్వు సంచాలకులువా అంటే నేను జస్ట్ గేమ్ మెంబర్ని మాత్రమే, హౌస్మేట్ని మాత్రమే అంటే ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలంటే ముసుకుని కూర్చో అని చెప్పేసి అంటాడు. బిగ్ బాస్ హౌస్లో గేట్స్ ఎందుకు ఓపెన్ అయ్యాయో తెలుసా అని చెప్పి అబ్బాయిని అడుగుతాడు. దానికి అబ్బాయి రూల్స్ గురించి, బిగ్ బాస్ రూల్స్ గురించి నేను తప్పుగా మాట్లాడాను. నువ్వు రూల్స్ గురించి తప్పుగా మాట్లాడావా? నువ్వు నిజంగానే ఈ మాట నువ్వు అంటున్నావు రాధిక అన్నట్టుగా మాట్లాడతాడనమాట నాగార్జున. సో గేమ్ రూల్స్ గురించి మాట్లాడలేదు కానీ బిగ్ బాస్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు కదా. మిస్టేక్ అనిపించినవే మాట్లాడాను అని చెప్పి అక్కడ మళ్ళీ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. నువ్వు సైకోగాన్ లెక్క ఉన్నావు అని చెప్పి అబ్బాయి ఏవి ప్లే చేయమని బిగ్ బాస్ని చెప్తాడు. బిగ్ బాస్ ఆ ఏవీలో చూపిస్తాడు. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ ఏవీలో మనం ఇంకోటి కూడా గమనించవచ్చు. వాళ్ళు అబ్బాయి ఏవీ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే బ్లాంకెట్స్ కప్పుకుంటారో ఆ బ్లాంకెట్స్ మణికంఠ అంటాడనమాట. ఇవి చార్మినార్లో దొరికేవి అంటే ఇవి 10 రూపాయలకు కూడా ఎవరు కొనరని చెప్పేసి, దీని గురించి నెక్స్ట్ మళ్ళీ మణికంఠకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ బ్లాంకెట్స్ అని గురించి కానీ, ఈ లఫ్వుడ్ గేమ్ అని కానీ, బిగ్ బాస్ పెళ్ళం వాడిని కొట్టిన ప్రతిసారి వీడు టాస్క్లు మార్చుతాడని కానీ, బిగ్ బాస్ స్క్రిప్ట్ రాయడం రాదు కానీ, నేను బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట్లాడతా. ఇక్కడ కట్ చేసుకుంటారేమో ఎడిటింగ్లో. నేను బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో లఫ్వుడ్ గేమ్ అని చెప్తాను. నా పిల్లకి స్క్రిప్ట్ ఇస్తే రాస్తే చేసే గేమ్లా ఉన్నాయి, టాస్క్లు మంచిగా లేవు, నన్ను పెట్టుకోవచ్చు కదా, నేను బాగా రాసిస్తాను కదా అని చెప్పడం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో అబ్బాయి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా వాళ్ళ క్లాన్ సభ్యులు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నవ్వుతూ మాట్లాడడం కూడా అతనికి కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపించిందేమో. ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. సో దానికి నీ లఫంగి మాటలని, నీ అన్నీ మాట్లాడేవి లఫింగ్ మాటలు, నువ్వు మాట్లాడేవి కరెక్ట్ కాదు అని చెప్పి డైరెక్ట్ రెడ్ కార్డ్ చూపిస్తాడు. గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోమని నాగార్జున డైరెక్ట్గా చెప్పేస్తాడు. అప్పటికి ఇది ఒక్కటే చేశాను, నేను ఇంకేం చేయలేను, సారీ అని చెప్పేసి మోకాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసినప్పటికీ కూడా నాగార్జున ఏంటి ఇది ఒక్కటే చేసావా, నువ్వు చేయాల్సినవన్నీ చేసి ఒక్కటే చేశాను అంటావేంటి, నువ్వు వెళ్ళిపో, నీకు అసలు ఛాన్స్ లేదు, నువ్వు ఒక క్యాన్సర్ సెల్ లాంటి వాడివని నాగార్జున ఇచ్చి పడేస్తాడు. అసలు మామూలుగా ఇవ్వడు. మొత్తం ఇన్నాళ్ళు చీఫ్గా ఎక్కడి నుంచి అయితే, అంతకుముందు మనకంతా తెలియలేదు గేమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడని ఉండే, కానీ చీఫ్గా అయిన దగ్గర నుంచి బాగా తనకి నేను చీఫ్ అయ్యాను అని ఒక కొంచెం ఈ మెట్టెక్కిన తర్వాత కొంచెం ఈగో అనేది ఇది అయిపోయినట్టుంది. ఫుడ్ విషయంలో కానీ ఏం బతుకులరా, మనిషి పుట్టావా అని చెప్పేసి బిగ్ బాస్ని ఏదైతే అంటాడో నాగార్జున తిరిగి అదే అంటాడు, నువ్వు మనిషి పుట్టావా అని చెప్పి, మాట్లాడే విధానం లేదు ఏం లేదు అని చెప్పి. ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అనేది ఒక స్కిల్ లాంటిది, కానీ నువ్వు ఇక్కడ ఇష్టానుసారంగా ఉంటే కుదరదని చెప్పేసి అంటాడు. సో గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తను అబ్బాయి కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. కానీ సోనియా వాళ్ళందరూ లేచి సారీ అని చెప్తారు. సోనియా నిఖిల్ లేచి తన తరపున సారీ ఇంకెప్పుడు రిపీట్ చేయడు, తను తప్పు చేశాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మళ్ళీ నాగార్జున హౌస్మేట్స్ అందరినీ కూడా ఒపీనియన్ అడుగుతాడనమాట. మీ ఒపీనియన్ ఏంటి, ఉంచాలా పంపించాలా అని చెప్పి. హౌస్మేట్స్ అందరూ కూడా పంపించండి అంటారు. లాస్ట్గా విష్ణు ఛాన్స్ వస్తుంది. విష్ణు కూడా ఉంచండి అంటే ఎందుకు ఉంచాలి విష్ణు అని అంటే, తను చేసింది తప్పు కాదా అంటే విష్ణు ఏం చెప్తుందంటే ఇక్కడ, లేదు సార్ తప్పు చేశారు, చీఫ్ అయిన తర్వాత నుంచి కొంచెం బిహేవియర్ మారింది, చీఫ్గా ఎన్నుకోక ముందు తనకి క్వాలిటీస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేశామో అవన్నీ కూడా చీఫ్గా అయిన తర్వాత తన దగ్గర లేవు, థ్యాంక్ గాడ్ నేను ఆ క్లాన్లో లేదు అని చెప్పేసి అంటే, మిగతా సభ్యులందరూ నీ గురించి ఇది అనుకుంటున్నారు, మీ క్లాన్లో లేను అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్తాడు. ఆఖరి ఛాన్స్గా ఇంకా బిగ్ బాస్ వీళ్ళందరి తరపున నేను సారీ అని చెప్పి నాగార్జున సారీ చెప్పి ఆ అబ్బాయిని ఇంట్లో ఉండమని చెప్తారనమాట. నెక్స్ట్ నిఖిల్ని నుంచోమని చెప్పి మన ఈ వీక్లో మెయిన్ టాస్క్ ఏది అంటే ఎక్స్ టాస్క్లో ఎవరెవరు బాగా ఆడారు అంటే మొత్తం వాళ్ళ క్లాన్ సభ్యులు అందరి పేర్లు చెప్తాడు. ఆ క్లాన్ సభ్యులు ఇంకెవరు బాగా ఆడారు అంటే మీ పక్క వాళ్ళు ఆడలేదా, యష్మి ప్రేరణ అని పక్క వాళ్ళు అంటే మొత్తం లేడీస్ అందరూ చాలా బాగా ఆడారు సార్ అని చెప్తాడు. సో మరి మీ టీంలో ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నావు అంటే సీత ఆడిందని చెప్తాడు. లాస్ట్కి ఒక 2-3 సార్లు మొత్తం అందరి పేర్లు చెప్పేస్తూ ఉంటాడు. బాగా ఎవరు ఆడారంటే సీత అంటాడు. మరి సీతకి ఎర్రగుడ్డు ఇవ్వకుండా నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావని చెప్పేసి అడుగుతాడనమాట. సరే దాని గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి అక్కడికి కట్ చేసి ఈ 6 లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నుంచోమని చెప్పి మీరు గేమ్ ఎలా ఆడారంటే అందరూ కూడా మేము 100%, 100కి 120% ఇచ్చామని చెప్పి మొత్తం ఎవరూ తగ్గకుండా చెప్తారు. సో కాసేపు వాళ్ళని సస్పెన్స్లో పెట్టి వాళ్ళని కంగ్రాచులేషన్స్ చేస్తాడనమాట. మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, మీరు పర్ఫామ్ చేసిన దానికి గాను ఈచ్ పర్సన్ 1,06 lakhs గెలుచుకున్నారు, ఈ టాస్క్కి ఓన్లీ మీ గురించి మాత్రమే 6 lakhs ఇస్తున్నామని చెప్తాడు నాగార్జున, కంగ్రాచులేట్ చేస్తాడు. నెక్స్ట్ నైనిక దగ్గరికి వచ్చి నువ్వు చీఫ్ కంటైనర్గా ఎందుకు గివప్ చేస్తావు అంటే, ఒకసారి చీఫ్ అయితే సరిపోతుందా, మిగతా అప్పుడు ఇంక మళ్ళీ పర్ఫామ్ చేయాలని అనుకోవట్లేదా అని చెప్పి కొంచెం తనకు దగ్గర ఒక
ఇచ్చి ఇవ్వనట్టుగా ఒక ఇస్తారనమాట. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణ ఏమైనా చెప్పాల్సి ఉందా అని చెప్తే, నాకు చాలా చెప్పాల్సి ఉంది సార్ అని చెప్పి తనకి అప్పుడు విష్ణుకి తనకి గొడవ ఏం జరిగింది అనేది అక్కడి నుంచి మొదలు పెడుతుందనమాట. విష్ణు నన్ను ఇలా కొట్టడానికి వచ్చింది, తన ఫేస్లో ఫుల్ ఆఫ్ హేటెడ్ అండ్ యాంగరే ఉంది, కావాలని ఇలా చేసింది అని చెప్పేసి అంటే ఏవి ప్లే చేయమంటారు. ఏవీలో ఏంటి అంటే సీతని కాలుతో తంతూ ఉంటుంది. మీన్స్ ఇలాగా ప్రేరణ కూర్చుని ఉంటే సీత తనని పట్టుకెళ్లకుండా హోల్డ్ చేస్తుంది ఇలాగా. సో ఆ పట్టుకునే క్రమంలో తిని తప్పించుకోవడానికి కాలుతో తంతుంది. సో తంతుంది కదా, సీతని సేవ్ చేయడానికి సపోర్ట్గా ఉందామని చెప్పి విష్ణు వచ్చి ఒక చేతి ఇలా పట్టుకుంటుంది. అది ఏవీలో కనిపిస్తుంది. సో మరి నువ్వు నీ గురించే చెప్పావు కానీ నువ్వు కాలుతో తంతున్నావు కదా, దాని గురించి చెప్పలేదేంటి అని చెప్పేసి అంటాడు నాగార్జున. ఎస్ సార్, నన్ను మొత్తానికి ఇలా అయితే కొట్టడానికి వచ్చింది, తను ఇలాగ కొట్టింది అని చెప్తుంటే, సో ఏవి ప్లే చేసిన తర్వాత వాళ్ళు ముందు ఎవరు రాక్షసి అని తిట్టారు అని చెప్పేసి అంటే నేనే తిట్టాను సార్ అని. క్యారెక్టర్లెస్ ఎవరన్నారు, నేనే అన్నాను సార్ అంటే, క్యారెక్టర్లెస్ అనే వర్డ్ యూస్ చేయొచ్చా? యూస్ చేయకూడదు, కానీ నేను అన్నదానికి ఆ ఒరిజినల్ మీనింగ్ రాదు. నా ఉద్దేశంలో క్యారెక్టర్లెస్ అంటే ఆ వర్డ్ వచ్చినట్టు కాదు. నేను అందరికన్నా ఎక్కువ కూడా యష్మికి కనెక్ట్ అయ్యానని అనుకుంటున్నారు, మేమిద్దరం ఫ్రెండ్స్ అని, కానీ నేను విష్ణుప్రియకి కనెక్ట్ అయ్యా. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నన్ను ఫుల్ ఆఫ్ హేటెడ్ చేస్తుంది, యాంగర్తో నన్ను ఇలా చేసింది. ఆ ఉద్దేశంతో ఫస్ట్ బాగానే ఉండింది, కానీ తర్వాత ఎందుకు ఇలా మారిపోయింది అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ నుంచి తనలో ఏదైతే చూసానో క్వాలిటీ ఇప్పుడు లేదు. ఆ పరంగా నేను క్యారెక్టర్లెస్ అన్నాను, కానీ నేను ఆ వర్డ్ వచ్చేలా కాదు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. కుళాయిల దగ్గర, వీధి కుళాయిల దగ్గర, ట్యాంకుల దగ్గర కొట్టుకుంటారు, అలా కొట్టుకున్నారు. మొత్తం అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి నాగార్జున ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఆ రోజే కరెక్ట్కి వీళ్ళని కొట్టేసి ఉండేవారు. అలా ఆడారు వీళ్ళు. అదే అయితే చెప్పాడు మొత్తానికి. నెక్స్ట్ దానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తారనమాట. దాంట్లో విష్ణు తప్పు లేదు, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నావు, ఇలాగ నువ్వు చూసే విధానం తప్పుంది అని చెప్పేసి ప్రేరణకైతే కన్విన్స్ అయ్యేలాగా ఆ వీడియో ప్లే చేసి అలా చెప్తారు. నెక్స్ట్ దోశల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అని చెప్పేసి మణికంఠని అడుగుతారు. మణికంఠ ప్రేరణ తప్పు ఉందా అంటే ప్రేరణ తప్పు అయితే ఖచ్చితంగా ఉందని చెప్తాడు. అక్కడ కూడా ఏవి ప్లే చేయమంటారు, 2 సార్లు ఏవి ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే మణికంఠ నిఖిల్ వాళ్ళ క్లాన్కి ఏదైతే చెప్తాడో శక్తి క్లాన్కి, అవునరా కావాలని చేసింది ప్రేరణ అని చెప్పి, నిజంగా దాంట్లో తప్పు ఉందా అని చెప్పి అడిగి, నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఆ దోశ వేసేటప్పుడు ఏవి ప్లే చేయమంటారు. దాంట్లో ఇలా వేసి ఇవ్వడం అన్నది వాళ్ళు ఇంతకుముందు డిస్కషన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు కాబట్టి ఇవ్వలేదు అని చెప్పి చెప్తారు. దాంట్లో కూడా ఎవరిది మిస్టేక్ లేదు. దీంట్లో మనీ ఎంటర్ అవ్వడం వల్ల ఈ సీన్ అనేది కొంచెం హైలైట్ అయ్యి ఎక్కువైంది తప్ప దాంట్లో అసలు బాధపడాల్సిన విషయం ఏం లేదని నాగార్జున అయితే చెప్తారు. అండ్ ఇక్కడ మరి నువ్వు దోశ పెట్టావు కదా, గుడ్ల గురించి నువ్వు అడిగావు కదా విష్ణుప్రియ అని, ఎవరి పర్మిషన్ అడిగి తీసుకుని తిన్నావని, మరి మీ చీఫ్ ఎవరికి పెట్టొద్దని చెప్పినప్పుడు నువ్వు దోశ ఎందుకు వేసావు? అప్పుడు కూడా నీ చీఫ్ పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటారు. ఇది ఇక్కడతో కట్ అయిపోతే బాగుంటుంది అని చెప్పి, ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అని చెప్పి నాగార్జున చిన్న హింట్ అయితే ఇస్తారు. మీరు దీన్ని ఇక్కడతో వదిలేండి, మీరు గేమ్ బాగా ఆడండి, ఇదే ప్రజల్లోకి వెళ్తుంది, మీరిద్దరే హైలైట్గా కనిపిస్తున్నారని చెప్పి హైలైట్ అవుతున్నారని చెప్పి చెప్తాడు. కానీ చెప్పకుండా ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని చెప్పి మీకు అర్థమవుతుందా అని అడుగుతాడు అనమాట. సో అండ్ వాళ్ళకి ఏ గుడ్ల దగ్గర నుంచి ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ అనేవి వచ్చాయో ఆ గుడ్లు అయితే బిగ్ బాస్ పంపిస్తారు. 5 eggs బాయిల్డ్ ఎగ్స్ పంపించి ప్రేరణని విష్ణుకి తినిపించమని చెప్పేసి అడుగుతారు. అక్కడితో వాళ్ళ ఫైట్ క్లోజ్ చేయమని అంటారు. అక్కడికి ఆ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ పృథ్వీకి రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నిఖిల్ని అడిగితే, నిఖిల్కి కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, అప్పుడప్పుడు మా మీద కూడా అగ్రెసివ్గా ఉంటాడు అంటే కొంచెమే అంటాడు. నెక్స్ట్ మణికంఠ దగ్గరికి వెళ్ళి, మణికంఠ పృథ్వీ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడంటే సో మచ్ అగ్రెసివ్గా ఉంటాడంటే, అదేంటి నిఖిల్ కొంచెమనే చెప్తున్నాడు, నువ్వు సో మచ్ అని చెప్తున్నావు, ఎందుకంటే మణికంఠ ఫేస్ చేశాడు కాబట్టి మణికంఠకు ఆ అగ్రెసివ్నెస్ ఐడియా ఉంది అని చెప్పేసి పృథ్వీకి చెప్తాడనమాట. నువ్వు మీ క్లాన్కి చాలా స్ట్రెంగ్త్, కానీ నీ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో అది నీకు చాలా వీక్. నీకు లాస్ట్ టైము చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నీ ఎఫర్ట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోలేదు అంటే నీకు కూడా రెడ్ కార్డ్ పడుతుందని చెప్పి సెకండ్ టైం చెప్తున్నా, ఇది నువ్వు మైండ్లోకి తీసుకోలేదంటే నీకు రెడ్ కార్డ్ అని చెప్పి రెడ్ కార్డు పృథ్వీకి కూడా చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. అక్కడ ఒక ఏవి ప్లే చేస్తారు. ఏంటి అంటే అక్కడ నామినేషన్స్ అయిన తర్వాత యష్మితో తను బిహేవ్ చేసిన తీరు ఏదైతే ఉందో వచ్చి హగ్ చేసుకోవడం కానీ, వెనకాల నుంచి హగ్ చేసుకోవడం, మొత్తానికి ఆ మొత్తం హగ్గింగ్ చేసుకోవడం, ఆ టైంలో యష్మి చాలా సఫర్ అయింది, నాకు ఇది కంఫర్టబుల్గా లేదు అని చెప్పి పృథ్వీకి చెప్పడం కానీ,
నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అని ఏదైతే బాధపడిందో అది మొత్తం ఉంటుంది. ఆ బిట్ మాత్రమే చూపిస్తారు, మిగిలినవి ఏమీ చూపించరు. సోనియా దగ్గరికి వెళ్ళి హగ్ కావాలి అని అడగడం, ఊరికి అందరినీ హగ్ చేసుకోవడం, ప్రేరణ అని కానీ ఆర్ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి హగ్ కావాలని అడగడం, ఇవన్నీ కూడా కట్ చేసేస్తారనమాట. నీ వల్ల ఒక ఆడపిల్ల బిగ్ బాస్ హౌస్లో ఇబ్బంది పడితే కనుక నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి చాలా ఇచ్చేస్తారు. నువ్వు దేనికొచ్చా, ఏం నీ గోల్, వీటికి మాత్రమే నువ్వు కట్టుబడి ఉండు, మిగిలినవి నేను ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడికి కట్ చేసి జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి మణికంఠకి సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తాడు నాగార్జున. నీ గేమ్ నీ వాడు అంటే నీ బౌండరీస్ అంటే నీ బౌండరీస్ కాదు మణికంఠ, అవతల వాళ్ళ బౌండరీస్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ నుంచి మణికంఠని పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చి సోనియాకి రెడ్ ఎగ్ గెలవడం కాదు, గేమ్ ఆడడం నేర్చుకో, సెల్ఫ్ డౌట్ అనేది పనికిరాదు, నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను ఆడగలనా అని అడుగుతున్నావు, ఇది పనికిరాదు అని చెప్పేసి తన అక్కడ వీళ్ళతో మాట్లాడుతున్న ప్రతిసారి ఒక గుడ్డునైతే పగలగొడతారు. విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా గుడ్లు అయితే అక్కడ పగులుతాయి. కానీ ఇక్కడ నేను సోనియాని ఇంకా ఎక్స్పెక్ట్ చేసా, ఏదైతే ఇదొక్కటి చెప్పి ఆపేశారు, కానీ సోనియా విషయంలో చాలా మాట్లాడాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఈవెన్ రెడ్ ఎగ్ ఎందుకు మిగతా వాళ్ళని ఎర్రగుడ్డు ఈ ఎర్రగుడ్డు విషయంలో మిగిలిన వాళ్ళందరి మాటలు విన్నాక నువ్వు నాకే ఇవ్వాలి అని చెప్పి మ్యాన్ప్లేట్ చేసింది అని కూడా నిఖిల్ మనకి అబ్బాయితో చెప్తుండగా విన్నాం. దీని గురించి మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా రాలేదు. మోస్ట్లీ నా థింకింగ్ ప్రకారం బిగ్ బాస్ సీజన్లో సోనియా టాప్ 2లో ఉండేందుకు, టాప్ 1 or 2లో ఖచ్చితంగా సోనియా ఉంటుంది అయితే నేను చెప్తాను. ఎందుకంటే సోనియా మిస్టేక్లు దాస్తూనే వచ్చారు తప్ప ఒక్కటి కూడా వాళ్ళు మాట్లాడటం లేదు అసలు. అండ్ ఆదిత్య దగ్గరకు వచ్చి, ఆదిత్య నువ్వు గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నావు, కానీ కొంచెం నీ ఏజ్కి సరిపడా దానికి తగ్గట్టో మరి ఏంటో సలహాలు ఎక్కువ ఇచ్చేస్తున్నావు, దానివల్ల నీ గేమ్ తగ్గిపోయింది, అది నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పి ఆదిత్య గుడ్డు కూడా పగలగొడతారు. నెక్స్ట్ నిఖిల్కి కంగ్రాచులేషన్ చేసి వరుసగా 3 సార్లు చీఫ్ అయ్యావు, సో కంగ్రాచులేషన్స్, నీతో ఎవరైతే పోటీ పడాలో అనుకుంటున్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మాట్లాడుకోవాల్సింది ఉంది అని చెప్పి అక్కడితో బ్రేక్ అయితే పడుతుంది. రేపొద్దున మరి ఏం జరుగుతుందో, నామినేషన్ ఈ వీక్లో ఎలిమినేట్ ఎవరు అవుతారని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి పృథ్వీ అవుతాడా, అబ్బాయి అవుతాడా, ఇంకా వేరే ఎవరైనా కంటెస్టెంట్స్లు అవుతారా అని అందరూ కొంచెం అబ్బాయి అనుకున్నాం, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ వీక్ కంటెస్టెంట్స్. మరి ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారో తెలుసుకోవాలంటే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.